ఇంపార్టెంట్ లొకేషన్కి వచ్చాం. మీకు యాంగ్మాల్ ఒక వాల్ కనబడుతుంది కదా, సో దాని గురించి చెప్తాను. అసలు చియాంగ్ మాయ్ వచ్చిన తర్వాత ఇది చూపించకుండా ఇన్కంప్లీట్. సో చియాంగ్ మాయ్ వచ్చామంటే ఇది చూపించకపోతే ఎవరు నమ్మరు. సో ఎందుకు దీనికంత ఫేమస్ అంటే ఈ వాల్ ఉంది చూసారా, మీకు యాంగ్మాల్ వాల్ కనబడుతుందా, తఫాయ్ గేట్, తఫాయ్ గేట్. సో ఇదేంటంటే దీని సిగ్నిఫికెన్స్, ఇది 800 సంవత్సరాల నాడు కట్టింది ఇది. ఈ యాంగ్మాల్ గేట్ కనబడుతుంది చూసారా, ఆ గేట్ కనబడుతుందా యాంగ్మాల. ఇదేంటంటే ఇదంతా యాన్షియంట్ సిటీ అనమాట. లోపల ఒకప్పుడు రాజ్యం ఉండేది, యాన్షియంట్ చియాంగ్ మాయ్ రాజ్యం, దానికి సంబంధించిన సిటీ ఉండేది. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఈ వాల్ ఏంటంటే అన్ని చోట్ల లేదు, ఇది ఒక్కసారి ఇలా ప్రిజర్వ్ చేసి దీన్ని ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ అవన్నీ మెయింటైన్ చేస్తూ తీసుకొచ్చారు. ఇలా చాలా సైడ్ని కూడా ఉంది, అంచుగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది మొత్తం సిటీ మొత్తం ఉండేదంట, అదే ఈ ఓల్డ్ సిటీ మొత్తం, యాన్షియంట్ సిటీ మొత్తం చుట్టూతో ఉండేది. ఈ వాల్కి లోపలేమో లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్లో వెళ్ళే వెహికల్స్ వెళ్తాయి, మధ్యలో కెనాల్. సో ఇటు సైడ్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్. సో అటు సైడ్ వెళ్ళే వెహికల్స్ వాళ్ళు టెన్షన్ పడ అవసరంలా, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఏమి వెహికల్స్ రావు, వాళ్ళ ఓన్ డైరెక్షన్ చుట్టూతా లోపలంతా ఆ డైరెక్షన్లో తిరుగుతాయి. ఇది చూపించకుండా ఇన్కంప్లీటే. నేనేం చేస్తానంటే ఈ యాన్షియంట్ సిటీ వాల్ చుట్టూతో రెండేసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, ట్రై చేస్తాను. సో దట్ ఒకరికి ఐడియా వస్తుంది అన్నమాట, ఓ ఇలా ఉండేదా బయట లోపల అని. నేనుండేది నా హోటల్ లోపలే, ఈ యాన్షియంట్ సిటీలోనే మొత్తం. యాన్షియంట్ ఏం లేవు, ఆ ఉండే ఆ 4-5 టెంపుల్స్ను, మీరు చూపించిన అట్రాక్షన్స్ టెంపుల్స్ను అయ్యే. మిగతా హోటళ్ళు కానీ స్కూళ్ళు కానీ అన్నీ మోడర్నైజ్ అయిపోయింది, అవి ఉంటాయేంటి ఇప్పుడు. ఈ పార్ట్ ఆఫ్ వాల్ ఒకటే మీకు చూస్తున్నారు కదా, అది అక్కడ మెయిన్ ఎంట్రన్స్ కదా ఇందా వెళ్ళింది. సో ఇక్కడ నా ముందు ఇక్కడ మొదలైంది వాలు. సో అలా వెళ్ళి ఆ చివరి వరకు ఉంది, మొత్తం లేదు. సో ఇది ఏంటంటే ఇదే మిగిలింది, మిగతా అన్ని సైడ్లు కూడా కొంచెం మిగిలి ఉన్నాయి, హెచ్ఎస్లో అండ్ మిగతా కార్నర్స్లో కానీ గేట్స్ కానీ. ఇదేంటంటే మెయిన్ గేట్. ఇలా ప్రతి డైరెక్షన్లోనూ ఒక గేట్ ఉంటుంది అన్నమాట. ఈ లోపల యాన్షియంట్ సిటీకి ప్రతి 4 దిక్కుల్లోనూ ఒక గేట్, మెయిన్ గేట్ ఉంటుంది. సో ఆ గేట్ అది కూడా మెన్షన్ చేస్తారు. సో ఇది మీకు చెప్పింది, మీకు ఆపోజిట్లో అన్ని చూపిస్తాను మీకు చూసారు కదా, ఇది వచ్చేసి యాన్షియంట్ వాల్. సో లోపలేమో ఆ సైడ్ వెళ్ళే ట్రాఫిక్, మధ్యలో ఇది ఒక 100 అడుగులు ఉంటుంది ఈజీగా వెడల్పు కెనాల్. సో ఆపోజిట్లో మళ్ళీ అది, ఎందుకంటే ఇది 1 వేనే, దీనిలో 2 వే ఉండదు. ఈ యాన్షియంట్ సిటీ చుట్టూతా అంతే 1 వేనే. 2 వే అంటే ఇది. మళ్ళీ ఈ ట్రాఫిక్ ఇటువైపు రావాలంటే మధ్యలో అలా బ్రిడ్జ్లు ఉంటాయి, అలా కనెక్టింగ్ ఉంటాయి. ఈచ్ డైరెక్షన్లో 2-3 చోట్ల అలా లింక్ పెట్టారు బ్రిడ్జ్లు వేసి. సో అది ఇప్పుడు మీకు ఎదురుగా ఫౌంటైన్ కనబడుతుందా, అలా చాలా చోట్ల ఉంటాయి. మీకు మొత్తం ఈ యాన్షియంట్ సిటీ చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేసి మీకు అంతా చూపిస్తాను బండి మీద. సో ఇది చూపించకుండా చియాంగ్ మాయ్ టూర్ అనేది ఇన్కంప్లీట్. అసలు ఫస్ట్ చూపించాల్సింది ఇదే, ఎందుకంటే ఇది నైట్ పూట. దీనికి ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, గ్రౌండ్లో లైట్లు ఉన్నాయా, ఇలా 2 డైరెక్షన్లోనూ ఉంటుంది. ఇటు సైడ్ ఉంటుంది, అవుటర్ సైడ్ ఉంటుంది, ఇన్నర్ సైడ్ ఉంటుంది. లైట్లు పెట్టి ఆ లైట్లు ఇలా ఫోకస్ కొడుతుంటే భలే ఉంటుంది నైట్ పూట. ఫోకస్, ఆ లైట్ల యొక్క ఫోకస్ భలే ఉంది. అప్పుడు ఎవరు లేదు జనాలు, ఇప్పుడు ఏదో జనాలు ఉన్నారు చూడండి. మీరు ఆపోజిట్లో రకరకాల మంది టూరిస్టులు వచ్చి మొత్తం ఇక్కడ పౌరాలకి ఫుడ్ వేస్తూ మొత్తం హ్యాపెనింగ్ ఉంది. మామూలుగా ఇప్పుడు ఏంటంటే వర్షం పడేటుంది కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు. అదిగోండి జనాలు టూరిస్టులు బాగా ఉన్నారు. సో దీని ఆపోజిట్లో అన్ని కాఫీ షాపులే, అది వస్కుక్కా అని, ఐఎంఎం హోటల్, మెగ్డీ, కోపాగవానా, అదిగోండి స్టార్ బక్స్ అన్నీ. సో ఇదే ది ఫై గేట్ మెయిన్. ఈ యాన్షియంట్ సిటీ ఆఫ్ చియాంగ్ మాయ్లో మెయిన్ గేట్ ఇది, ది ఫై గేట్. సో అది దీని ప్రత్యేకత. సో ఇక్కడ నుండి మనం జర్నీ మొదలు పెడదాం.
మీకు మొత్తం బయట ఎలా ఉందో చూపిస్తాను అన్నమాట కోట చుట్టూతో. అది సో ఇది గేటు. లోపల చూసారా ఒక ట్రాఫిక్ అటు సైడ్ వెళ్తుంది. ఇది గేట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇక ఇది క్లోజ్ ఏమి ఉండదు, ఇక ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ నడవడానికి వెహికల్స్ అటాక్ లేదు. గేట్ ఏంటనేది మేము చెప్పినట్టు, దిస్ గేట్ లొకేటెడ్ ఆన్ ది ఈస్టర్న్ వాల్ ఆఫ్ ది సిటీ డేట్స్ బ్యాక్ టు ద ఇయర్ 1296 when King Mangrai founded Chiang Mai. It was originally known as Chiang Ruak Gate after the nearby village of Chiang Ruak. At that time, the raft landing was the name given to the gate in outer eastern rampart of the city near Vats and Idi. In course of time, the name changed. Towards the end of the 9th century, the gate's eastern rampart became known as Outer the Phai Gate. White Chiang Ruak city called this the Inner Phiang Gate. Adi. And gradually became known as the Thai Phai Gate. Adi. The present Thai Phai Gate was rebuilt in 1985-86 on the basis of historical and archaeological evidence, including a photograph of one of the city gates taken in the 1899. Adi. The reconstruction was done by Chiang Mai Provincial Office, the Chiang Mai Municipality and the Finance Department in collaboration with Chiang Mai University, Chiang Mai Teachers College. Adi. విషయం రీకన్స్ట్రక్ట్ చేశారు ఇది యాక్చువల్గా. లేకపోతే అప్పుడుది ఇంత నీట్గా ఇంత ఉండాలంటే 1985-86 అంటే దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. సో అది ఈ ఫై గేట్. ఇది 1296 అన్నమాట. ఆ గేట్ మాత్రం అప్పుడుది అయ్యి ఉంటుందిలేండి. అది తీసుకొచ్చారు, అవి ఇచ్చారు. ఇది మాత్రం రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇక మొత్తం ఎందుకు కట్టలేదు, డబ్బులు అయిపోతుంది కట్టే. ఏడ డబ్బులు పెడుతున్నాడు సెక్యూరిటీ గార్డ్ వచ్చి. మరి మనిషిలా మంగళాపురం వాళ్ళరా మీరు, అక్కడ మీరు వేయద్దురా అంటే దాన్ని ఫీడ్ చేద్దురా, పావురాలకి మేత ఎద్దురా అంటే వేస్తారు ఎందురా అని చెప్పేసి అందరికీ డబ్బులు పెడుతున్నాడు. ఎవరి బాధలు ఆడయ్యి, టూరిస్టే ఇలాంటిది పని చేసేది. కానీ మార్నింగ్ పొద్దున్నే వస్తే ఈ జనం ఎవరు ఉండరు, బ్యూటీయే. కాకపోతే అప్పుడు మనం పడము, ఫోటోలు అది పడుద్ది, మనం పడము. ఇది నైట్ పూట కూడా బాగుంటుంది, మంచి హ్యాపీనింగ్ ప్లేసే. దాని ఆపోజిట్లో ఇలా ఉంది రోడ్డు. సో నేను ఇది మొత్తం మీకు అంతా తీగి చూపిస్తాను, మీకు ఒకసారి రౌండ్ వేస్తాను ఇదంతా, ఈ గేట్ చుట్టూతో ఎలా ఉందో. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది చియాంగ్ మాయ్ ఏంటి యాన్షియన్ సిటీ అనేది. కానీ ఈ గేట్ దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. అవుటర్ గేట్ నుండి మొత్తం అసలు ఈ సిటీ గేట్ అంటే ఏంటి, అప్పుడు పాత రూయిన్స్ ఎక్కడెక్కడ ఉండిపోయినాయి అనేసి. సో ట్రాఫిక్ ఉంటుంది. పొద్దునైతే మీకు 5 మినిట్స్లో అయిపోద్ది. ఇప్పుడు అనుకోండి ఇదిగో ఇలా ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ గేటు ఇలా వెళ్ళింది, ఇది ట్రాఫిక్, లోకల్ ట్రాఫిక్. ఈ గేట్ అమ్మటే వెళ్తాను నేను, సో ప్రాబ్లం లేదు. పోలీస్ బాబాయ్ రెడీగా ఉన్నాడు. ఇది గేట్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఇది మీకు చెప్పింది. ఆ గేట్ ఉంది కదా యంగమాల, ఆ గేట్ ఆ లోపలేమో ఇన్నర్ సిటీ, ఇదేమో అవుటర్. ఈ కెనాల్ ఆ గేట్ అదే గోడ వాల్, సిటీ వాళ్ళకి బయట ఇలా కెనాల్ ఉంటుంది. సో మీరు లోపలికి వెళ్ళాలంటే ఆ డైరెక్షన్లోకి వెళ్ళాలంటే ఇదిగోండి ఇలా డైరెక్షన్లో ఇలా ఉంటాయి, లింక్ బ్రిడ్జ్లు ఉంటాయి. ఈచ్ డైరెక్షన్లో 3 ఉంటాయి. సో వాటిని ఇలా అది కూడా 1 వేనే, అటేపు నుంచి వాళ్ళకి ఇటు, ఇటు నుంచి వాళ్ళకి ఇటు మారడానికి. సో ఇది విషయం. ఇక్కడ ఫౌంటైన్ ఉంది బ్యూటిఫుల్గా. సో మొత్తం ఇక్కడ లింక్ బ్రిడ్జెస్ కానీ ఇది కానీ మీరు చూడొచ్చు. ఇదిగోండి పాత బ్రిడ్జెస్. ఏంటంటే వెహికల్స్కి వెళ్ళడానికి లేదు, జస్ట్ వాకింగ్కే. మనం సిగ్నలింగ్ కూడా చూసుకోవాలి. మీకు రోడ్డుకి 2 వైపులా ఇది. ఇప్పుడు చాలా బాగుంది క్లైమేట్, ఎండ లేకుండా, అందుకనే మళ్ళీ ఇది చేస్తున్నా. అది చూడండి సిటీ లోపల మళ్ళీ ఒక పగోడ లాగా ఉంది. ఇదిగోండి ఆ ట్రాఫిక్ ఏమో లోపల నుంచేదేమో అలా వస్తుంది, బయట ఉండేది లోపలికి వెళ్తుంది. సో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట టైం టు టైం. ఇదిగోండి ఫౌంటైన్. సో ఒక కార్నర్కి వచ్చేసాము, ఒక ఎండ్కి వచ్చేసాము. చూసారు కదా, ఇది ఈ కార్నర్లో ఈ వాల్ మిగిలింది అప్పటిది ఇది ఈ పార్ట్ మిగిలింది. ఇది చూసారుగా, వాలు బయట లేకు, ఆ వాల్ బయట చుట్టూతా లేకు. అది సో ఈ సిస్టమ్ మీద బాగుంది. ఎందుకంటే
ఈ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళకి ఆపోజిట్ వెహికల్స్ వస్తాయని తెలియదు, అవతల డైరెక్షన్ వెళ్ళే వాళ్ళకి ఆపోజిట్లో వెహికల్స్ వస్తాయనే టెన్షన్ ఉండదు. సో కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇలా ఫౌంటైన్లు పెట్టి ఇలా తామర పువ్వులు కొంచెం అట్లా ఇలా పెట్టేసి మెయింటైన్ చేస్తున్నారు. బాగుంది యాక్చువల్గా, చాలా బాగుంటుంది ఇది చూస్తాకి. ఇప్పుడు వాతావరణం కూడా బాగుంది. అంటే ఎర్లీ మార్నింగ్ చూస్తే చాలా బాగుంటుంది, అప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 minutes అవుతుంది. ఇదిగోండి ఇంకో కార్నర్కి వచ్చేసాం. ఇటు సైడ్ మిగిలింది ఇది. సో ఇటు సైడు మనం ఈ గేట్ లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళడానికి లేదు. అది మీరు చూసారు కదా గేటు, అదిగోండి. ఇది లోపల సైడ్ ఇలా ఉంటుంది ట్రాఫిక్. అది ఇందాక ఇది ఇటు నుండి లోపలికి వెళ్ళావు కదా గేట్ లోపలికి, లోపలికి వెళ్ళి లోపల సైడ్ ఎలా ఉంటుందో చూపించారు కదా. సో మళ్ళీ బయటకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి చియాంగ్ మాయ్ గేటు, దీని మీద రాసి ఉంది. దీనికి గేట్ పేరు వచ్చేసి చియాంగ్ మాయ్ గేటు. ఇది ఒక సైడ్ ఇది. సో మళ్ళీ బయట నుండి వెళ్దాం. సో ఇదే మనం కాంప్రమైజ్ అవ్వద్దు బయట నుండి. మళ్ళీ లోపలికి అంటే ఒకసారి వ్యూ ఎలా ఉంటుందో చూపించడానికి. సో మళ్ళీ బయట నుండే వెళ్దాం. అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది చూసుకోవాలి. సో ఇది చూసారు కదా, ఇక్కడేమో మెయింటెనెన్స్ లేదు కదా, మళ్ళీ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇదేమో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. చుట్టుపక్కల మీకు చూడండి సిటీ గంగమాల బ్యూటిఫుల్ మౌంటైన్స్. మన దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ కూడా. ఎందుకంటే యంగ్మాల గ్రీనరీ మౌంటైన్స్ చూడండి అసలు బ్యూటిఫుల్ గా. చూడండి ఫౌంటైన్స్. ఇటు సైడ్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్, అటేపు అటేపు ట్రాఫిక్. మళ్ళీ ఎక్కడెక్కడ ఫుట్పాత్ అటేపు లేదు, అటేపు కూడా ఉన్నాయి కానీ షాపింగ్ మాల్స్ అయితే కట్ చేశారు. ఇదేదో పెద్ద ఎలక్ట్రానిక్ మాల్, మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ అన్నీ ఉన్నట్టు ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇది ప్లాజా. మళ్ళీ ఇక్కడ ఓల్డ్ ఫౌంటైన్. ఇదిగోండి మళ్ళీ ఇంకో గేట్కి వచ్చేసాం. సో ఈ గేట్ పేరు కొంచెం కనబడతల్లా, ఏదో రూమ్ గేట్ ఏదో ఉంది. సో అది ఇదిగోండి ఇలా ఇలా కొంచెం కొంచెం అలా ప్రిజర్వ్ చేశారు పాతదాన్ని. రోడ్డుకి ఇక ఆ రెండు వైపులా స్కూల్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని, లేదా మొత్తం షాపులు, మాల్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకో దానికి వచ్చాం. ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్, సైకియాట్రిక్ హాస్పిటల్ అంట, సువాన్పురం సైకియాట్రిక్ హాస్పిటల్. ఇదిగోండి ఇంకో కార్నర్కి వచ్చాం. ఇది అవుటర్ గేట్. ఇది కటింగ్ తిరిగింది కదా గేట్ కూడా ఇలా వచ్చేసి. ఇది యంగ్మాల కార్ వస్తుంది. ఇదిగోండి ఇక ఇది ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. సో ఈ పార్ట్ ఆఫ్ వాళ్ళు ఇది చేస్తున్నారు, ప్రిజర్వ్ చేస్తున్నారు. సో చూసారా గోడ. కార్నర్లో ఏనుగులు పెట్టారు. ఇక ఏనుగులు కామన్ ఇక్కడ. ఏనుగు జాగాట మీద ఏనుగులు పెడతారు బొమ్మల్ని. అలా
ఒక ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్. అంటే అన్ని సైడ్లు ఒకలా మెయింటైన్, రోడ్డు కూడా అన్ని సైడ్లు ఒకలా లేదు. కొన్ని సైడ్లు బాగుంది, కొన్ని సైడ్లు బాగాలేదు. ఇది స్కూల్ అంట, వర్తనవతాయి పాయాప్ స్కూల్ అంట. ఇదిగో ఇదే ఒక లింక్ లోపలికి వెళ్ళటానికి బయట రావటానికి. ఇది ఒక ద్వారం, అంటే ఊరిన పెట్టారు ఆర్చ్ లాగా. చాలా ఉంటాయి ఇలా ఆర్చ్లు. ఇక్కడ ఈ సైడ్ ఎక్కువ ఫౌంటైన్ లేవు మీరు గమనిస్తే. ఇదిగోండి మళ్ళీ ఇంకో సైడ్ డైరెక్షన్కి వచ్చేసాం. ఇదిగోండి గేట్, ఇంకో సైడ్ గేట్. ఇక్కడ ఈయన థాయిలాండ్ రాజ్ బొమ్మలు వేసి అంతా వేసి ఉంది. సో ఈ గేట్ వచ్చేసి సౌండ్ ఆఫ్ గేట్ అంట. ఈ అహ్మార్ గేట్ కనబడుతుంది కదా, అదిగోండి. ఏదో గేట్ అంటే మనలా గేట్ ఉంటుందో ద్వారం అంతే. సౌండ్ ఆఫ్. మళ్ళీ ఇక్కడ ఇంకో ఆర్చ్. వాటర్ అనేది బాగా హైట్ ఉంది కొంచెం, ఎందుకనో. సో అది మిట్ట మధ్యాహ్నం 3 చేసే పనులు. కాకపోతే క్లైమేట్ బాగుంది, వర్షం పడేట్టుంది. ఇక నేను కూడా ఇక అన్నీ అయిపోయి చూపించడం. సో వాటికి ఇంతే. మామూలుగా నేను అప్డేట్గా ఎంజాను. కాకపోతే నాకు కూడా పొద్దున అలా 4 hours 5 hours డ్రైవ్ చేస్తాను అన్నారు పొద్దున్నండి బండి మీద. బండి పెట్రోల్ కూడా అయిపోయి వచ్చింది. పెట్రోల్ కొట్టించేసాడు, రిటర్న్ చేసేస్తాను. ఇది ఒక యాన్షియంట్ మాన్యుమెంట్. ఇదిగోండి అది చూపుతుంది అంటారు. అంటే చూడండి స్టార్ బక్స్ కోట ఎప్పుడు ఉంటుంది. ఎంత పెద్ద చూడండి అసలు. మనం కోట చుట్టూతో రౌండ్ వేస్తున్నాం యాక్చువల్గా. ఇదిగోండి ఇంకో ఎండ్కి వచ్చాం. కనబడుతుంది ఆ గోడ, వాల్, సిటీ వాల్, యాన్షియంట్ సిటీ వాల్. లోపలికి వెళ్ళాం మనం బయట నుండే. ఇదిగోండి ఇదొక వైపు. ఇదేంటంటే హువాలిన్ కార్నర్ అంట దీని పేరు, హువాలిన్ కార్నర్. నా హోటల్ కూడా ఇదే. సో అది ఇదిగోండి ఇటు సైడ్ కొంచెం వాల్ ఎక్కువ ఉంది చూసారా. మీరు గమనిస్తే ఇటు సైడ్ ఎందుకనో వాళ్ళు చాలా వరకు అలా 800 ఏళ్ళు పెట్టిన వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు. అదిగోండి గమనిస్తున్నారా. అదంతా వాళ్ళు పెట్టగోడలో ఉంది కానీ అదంతా వాళ్ళు. మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి రైట్ వెళ్ళడానికి లింక్. సో ఇది మనం ఇందాక వచ్చాను చూసారా, వాట్ లాక్ మోలీ, అదే ఇది. అటే మళ్ళీ ఆ స్ట్రైన్స్ ఉన్నాయి కొన్ని చూసారా, బుద్ధుడి అంతా. అవి లోపలికి వెళ్ళండి, ఇంకా మీకు చూపిస్తే నాయన ఆపరా బాబు అంటారు. సో నేనే అంత సాహసం చేయను. సో అది ఇదిగోండి మళ్ళీ ఇంకో గేట్ వచ్చింది, ఇంకో కార్నర్. అదిగోండి ఇంకో కార్నర్కి వచ్చేసాం. చూసారా పాత గోడ, 800 ఏళ్ళు కట్టినాడు గోడ. అదిగోండి ఇటు సైడ్ కొంచెం రీకన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, మీకు ఆపి చూపిస్తాను. చూసారా ఇది వచ్చేసి చాంగ్ ఫోర్ట్ గేట్ అంట. అది
ఇక్కడ మాత్రం ఇదిగోండి ఎందుకనో ఇక్కడ కనెక్టింగ్ మేబీ అప్పట్లో వేసినవి ఇవన్నీ చూసారా బయటపడ్డాయి. ఆ కింద గేట్కి వేసినవన్నీ మీరు చూసారా, కింద రాళ్ళన్నీ. యాక్చువల్గా ఇటు కనెక్టింగ్ ఉండేదేమో, ఇదేంటే ఫుట్పాత్ అంతా ఆపేసి ఇలా చేశారు. ఇక్కడ చూడండి గేటు, చియాంగ్ వోక్ గేట్ అంట. అదిగోండి అక్కడ కూడా గ్రౌండ్ తార్ రోడ్ కింద వాళ్ళు ఇవన్నీ మిగిలిపోయాను. మరి ఆనవాళ్ళు అది ఇవన్నీ తవ్వకాలు బయటపడ్డాయా లేకపోతే ఏమైనా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నా తెలియదు. ఆ కింద మళ్ళీ అండర్ గ్రౌండ్ ఉంది, పాసేజ్ డ్రైనేజ్ లాగా. అది అన్ని డైరెక్షన్లో ఒక్కొక్క డైరెక్షన్లో రెండేసి గేట్లు ఉన్నాయి. సో అది విషయం. ఇదిగోండి సో నుండి ఇంకా క్లియర్గా మళ్ళీ ఇక్కడ వాటర్ లెవెల్ బాగా లోలో ఉండి మళ్ళీ ఫౌంటైన్ లా మెయింటైన్ చేస్తాం. మరి అక్కడ ఎందుకంటే వాటర్ లెవెల్ బాగా హైట్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఒక కనెక్టింగ్ లింక్, మళ్ళీ ఇక్కడ ఫౌంటైన్ చాలా బాగుంది. యాక్చువల్గా మీరు చాలా ఎక్కడో ప్రపంచంలో చాలా సార్లు ఉంటాయి ఇలా వన్ వే ట్రాఫిక్ నుండి ఇలా రెండింటిని వచ్చేసి చాలా సార్లు ఉంటాయి. కానీ చియాంగ్ మాయ్ స్పెషాలిటీ ఇది. అది ఇది చెప్పేది. ఈ ఉంటాయి చాలా రకరకాలు, రెడ్ బ్లూ ఎల్లో అని. సాంగ్ హక్తావా అంటారంట వీటిని. ఈ లోకల్గా తిరుగుతూ ఉంటాయంట. అదే టూరిస్టులు కానీ ప్యాసింజర్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అఫ్కోర్స్ సిటీ బస్ యూస్ ఉంది. ఇంకో సైడ్ వచ్చాం. ఇక్కడ కూడా చాలా వరకు వాళ్ళు చూడండి వంగిపోయి ఎలా బెండ్ అయిపోయి ఉందో. వావ్, ఆల్మోస్ట్ వచ్చేసినట్టు ఉన్నాం. ఇదేంటంటే సైఫమ్ కార్నర్ అంట. మీరు చూస్తున్నారా, సైఫమ్ కార్నర్. ఇటు సైడ్ కూడా వాల్ చూడండి ఎలా వంగిపోయి నీళ్ళల్లో పడిపోయి. మళ్ళీ ఫౌంటైన్ చూడండి ఇక్కడ కూడా వాల్ చాలా వరకు ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టు ఉన్నాం. ఇది లోపల నుండి చూపించినా అదే ఉంటుంది, బయట నుండి చూపిస్తేనే అమ్మం. నేను లోపల నుండి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు బయట నుండి చూసాం బాగున్నాయి, లోపల నుండి చూసినట్టు ఉంటుంది. అంటే ఆ రోడ్లో వెళ్తే లోపల నుండి చూస్తారు. కాకపోతే లోపల కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఈ వెళ్ళే రోడ్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అంతే, అంతకంటే ఏం లేదు. కూల్ ఇలా ఉండటం వలన ట్రాఫిక్ చాలా వరకు కంజెషన్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అది ఇక్కడ ఫౌంటైన్, ఇది మళ్ళీ ఒక జంక్షన్ లాగా. అది మళ్ళీ మన మెయిన్ గేట్కి వచ్చేసాం, కోయి ఫ్రా గేట్. అదే అంతే ఫౌంటైన్ వచ్చింది కదా పెద్దది. పెద్ద హోటల్ అమోరా అని. సో ఇక్కడ చూడండి అంతా టూరిస్ట్ అంతా గోల గోల. సో అది మళ్ళీ ఇక్కడతో ఎండ్ చేసాం. కానీ పొద్దున్నే వస్తే మీరు నిజం చెప్తున్నాను, ఆ లైటింగ్ ఇలా పెట్టేసి ఫోకస్ వాల్కి ఫోకస్ చేస్తూ, ఇది ఇక్కడ వాల్ ఉంది కదా, వాల్కి పొద్దున్నే వస్తే ఆ వాల్కి ఫోకస్ చేస్తూ లైటింగ్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్. నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ నైట్ అనుకోండి జనాలు ఉంటారు, ఎర్లీ మార్నింగ్ అనుకోండి జనాలు ఉండరు. అది తేడా, అంతే. నేను ఎర్లీ మార్నింగ్ చూశాను కాబట్టి నేను పడినప్పుడు వర్షం పడుతుందా ఉంది ఇది. సో అది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇది వాల్, మళ్ళీ ఒక్కసారి బయటికి ఇలా వాల్ చూపించి ఇది
ఎక్కువ జనాలు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, కొంచెం గేట్ ముందుల స్పేస్ ఉంది నుంచుంటా కానీ పోలేడానికి, అందుకని పాపులర్ అయింది. మిగతా గేట్లు ఎదురుగా అంత లేదు. సో అది విషయం. సో మొత్తం కోట చుట్టూతా రౌండ్ వేయడానికి ఒక 12 minutes అనుకోండి, కరెక్ట్గా తిరిగితే 12 to 13 minutes అంతే అయిపోయింది.